ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీరు సెలవిచ్చినట్టుగా ప్రభు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామమును కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని, మీ ఆత్మ ఉంటుందని తండ్రి. మమ్మల్ని ఆలకిస్తూ చూస్తారని మేము విశ్వాసంతో నమ్ముతున్నాం తండ్రి. ప్రభా, ఇదిగోనైనా ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మహత్తరమైన శక్తిని తెలుసుకున్నాయన. ఇప్పుడు 10వ దినం వరకు నాయన మీరు ఎంతగానో మాకు సహాయపడినారు ప్రభు. ఎంతగానో ప్రార్థించటకు నాయన మాకు అందరికి మనసులు మీ తట్టు తిప్పారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా, ప్రార్థన చేయగా నాయన పరలోక శక్తిని భూమి మీదకి తెచ్చినటువంటి గొప్ప ప్రార్థన వీరులు ఉన్నారు ప్రభువా తండ్రి. ఇదిగో నేను వీళ్ళందరి ప్రార్థన ఆలకించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు నాయన. ప్రార్థించుటలో నాయన అనేకమైన మేళ్ళు, అనేకమైన ఉపయోగాలు, అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినటువంటి నాయన తండ్రి. నాయన ఈరోజు మేము విన్న వాక్యం నాయన నిర్గమాకాండంలో ప్రభువా, మీరు ఎంతగానో 33వ అధ్యాయంలో మోసేతో మాట్లాడారు ప్రభు. ఎంతగానో తగ్గించుకున్నాడు నాయన, ఎంతగానో దీనుడైన ఆయన మీ గురించి ఎదురు చూశాడు ప్రభు. ఆయన గుడారమును, ఆయన ఇంటిని ఒక ప్రత్యక్ష గుడారముగా ప్రత్యక్షముగా ఉంచడం. అదేవిధంగా ఈ భాస్కర్ గారి గృహాన్ని కూడా నాయన మీరు ఒక ప్రత్యేకపరచండి ప్రభు. మీ మేఘమును దింపండి ప్రభు. మీ వెలుగును, మీ కటాక్షముని ఈ గృహం మీద కుమ్మరించండి ప్రభు. ఈ గృహంలో ఉన్న సమస్తమైనటువంటి సమస్యలు మీకు తెలుసు ప్రభు నాయన తండ్రి. నాయన వాళ్ళ బిడ్డ నాయన మరి కష్టపడి నవీన్ పిహెచ్డి చేస్తుండగా ప్రభా, మీ జ్ఞానమును దయచేయండి ప్రభా. మా జ్ఞానము పనికిరాదు ప్రభా, మీ జ్ఞానము కావాలి ప్రభా. మీ జ్ఞానంతో ఆ బిడ్డ త్వరగా కంప్లీట్ చేసుకుని మంచిగా మరి ఉద్యోగంలో జాయిన్ అవడానికి సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా కావ్య మరి వివాహం విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన వివాహం అనే విషయంలో ఘనమైనది అన్నారు ప్రభా తండ్రి. అదేవిధంగా నాయన మంచి రక్షణ పొందినటువంటి కుటుంబము, మారు మనసుకు కలిగినటువంటి బిడ్డను మరి దయచేయండి ప్రభా. ఈ రోజులో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చూస్తున్నాం నాయన. మారు మనసు, పశ్చాత్తాపము, దేవుని తెలుసుకున్నటువంటి కుటుంబం అయితే ఎన్నో కష్టాలు ప్రభా. ఆయా మారు మనసు కలిగిన కుటుంబాన్ని మరి మీరు చూపించండి ప్రభా, దయచేయండి ప్రభా. అదేవిధంగా వీళ్ళు కూడా కోరి ఉంటున్నారు ప్రభా, మరి మారు మనసు పశ్చాత్తాపం పొందినైనా బాప్తిసం తీసుకునేటువంటి ఆ భాగ్యము దయచేయండి ప్రభా. అంటే సిస్టర్ కన్నును ముట్టి స్వస్థపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా, ఈ గృహం పైన మీ కరుణ కటాక్షమును కుమ్మరించండి. ఈ గృహం ఒక వెలుగులాగా పరచాలి ప్రభా, ప్రత్యేకంగా ఉండాలి ప్రభా. ఇదిగో ఈ దేవుని తెలుసుకున్నటువంటి విశ్వాసులని ఇతరులు తెలుసుకుని, అన్యులు తెలుసుకుని మీ సంతకి రాగలకు సహాయం చేయండి ఆయన తండ్రి. మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి సందీప్ కూడా మంచి జాబ్ దయచేయండి ప్రభా. ఆయనకి నాయన ఉన్నటువంటి కుటుంబ సమస్యలను కూడా మీరు తీర్చండి ప్రభా నాయన. సహాయం చేయండి ప్రభా నాయన. బిడ్డలు ఎంతో మరి రోధిస్తూ అడుగుతున్నారు ప్రభా, మంచి ఉద్యోగంలో దయచేయండి ప్రభా. అదేవిధంగా నాయన ఎవరైతే మాటలు రాకుండా బాధపడుతున్నారో నాయన వారికి మాటలు దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో నాయన వారిని దర్శించండి ప్రభా. ఇదిగో నాయన కీర్తనలో 4వ అధ్యాయాన్ని మీరు చెప్పారు ప్రభా, ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడు మీరు ఆలకిస్తున్నారు ప్రభా. అవును ప్రభా, ఇరుకులోను ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు నాయన మీ తట్టు చూస్తే మీరు కరుణిస్తారు, మీ తట్టు చూసి ప్రార్థిస్తే మీరు ఆలకిస్తారు తండ్రి. అయా, మీరు ఈరోజు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డ పైన మెండైన ఆశీర్వాదం కృమ్మరించండి నాయన. మరి ప్రత్యేకంగా నాయన ఈ గృహంలో నాయన ఒక మంచి వెలుగు, మీ వెలుగు యేసయ్య ఉన్నాడనేటువంటి వెలుగును చూపించండి ప్రభు, ప్రత్యేకపరచండి ప్రభా. ఇదిగో నాయన వీరు నేను నా కుటుంబమును మరి యెహోవాను సేవిస్తానన్నట్టుగా ప్రభా, వీరందరూ కలిసి నేను యెహోవాను ఆరాధించటకు మరి ఒక స్తుతి కూటం పెట్టుకుంటే మీరు సహాయం చేయండి తండ్రి. ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని దర్శించండి ప్రభా. ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వారికి నాయన సహాయం చేయండి ఆయన. మీ కృప చూపించండి ప్రభా. ఇదిగో నాయన ఇదే విధంగా అనేకమైన గృహాలను దర్శించిన ఆయన ఉపవాస ప్రార్థన చేసి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని కనపరిచేటువంటి అవకాశం ఇవ్వండి ప్రభా. మీ మహత్తరమైన గొప్ప శక్తిని తెలుసుకున్నట్టుగా అనేకమైనటువంటి అన్యులను రాబట్టకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన కొత్తగా వచ్చిన సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా. వారి కుటుంబంలో సత్యనారాయణ మారినందుకే మీకు వందనాలు ప్రభా. అదిగో నేను వాళ్ళ కోడలను కూడా మార్చండి ప్రభా. అయా, మీరు హృదయ రహస్యాలు తెలిసినటువంటి గొప్ప తండ్రి నాయన. అదిగో నాయన వాళ్ళ హృదయాన్ని మీ తట్టు తుప్పండి ప్రభా.
మీకైతే తగ్గింపు స్వభావం, విరిగి నలిగిన హృదయాలు కావాలన్న ప్రభు. ఆనాడు మోసే తగ్గించుకొని బూడిదలో మరి పాలెమి వెలుపల మరి గుడారం కట్టుకున్నాడు ప్రభు. అనేక మంది ఆ గుడారం చూచుటకు, అనేక మంది ఆయన చుట్టూ చూచుటకు, అనేక మంది ఆయన గృహమునకు ఇల్లునకు నమస్కారం చేయుటకు మీరు సహాయం చేశారు ప్రభు. ప్రభుతో మరి ఒక స్నేహితుడిలాగా మాట్లాడారంట. అవును నాయన, మేము కూడా ప్రార్థిస్తే నాయన మీతో మాట్లాడగలము, మీతో మాట్లాడగలం ప్రభు. ఎందుకని మీరు మాట్లాడే దేవుడు నాయన, మీరు నిత్యము నీతి కలిగిన దేవుడు ప్రభు. నాయన జీవము కలిగిన తండ్రి నాయన, ఒక్కసారి నాయన ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రార్థన పైన మీరు ముద్దరేసి తగినటువంటి జవాబు దయచేయమని మరి ఇదిగోనైనా ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించున్నాం నాయన. మరి భాస్కర్ గారికి త్వరలోనే మారు మనసు పొందినైనా మరి బాప్తిస్మం తీసుకునేనైనా గృహ యజమానుడిగా మరి యేసును తెలుసుకునేటువంటి భాగ్యం దయచేసినందుకు మీకు వందనాలు. ఆయన త్వరలోనే బాప్తిస్మం తీసుకుని సహాయం చేయమని, కావే కూడా త్వరలోనే వివాహం జరుగుటకు మరి ముఖ్యంగా మారు మనసు పొందినటువంటి బిడ్డనియమని, ఈ కొన్ని విన్నపం మీ పాసనికి చేర్చుకోమని తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.